నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన జ్యోతిష శాస్త్రపరంగా తారాబలానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటో, తారాబలాన్ని ఏ విధంగా పరిశీలించాలో తెలుసుకుందాం. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను ప్రారంభించే సమయంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి నక్షత్రాలలో ఆ కార్యక్రమాలను ప్రారంభించినట్లయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందవచ్చు. దీన్నే తారాబలం అనే పేరుతో జ్యోతిష శాస్త్రం వర్ణించింది. తారాబలం అనుకూలంగా ఉన్నట్లయితే చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. మరి తారాబలాన్ని ఏ విధంగా పరిశీలించాలి అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, ఏ వ్యక్తి అయినా సరే ఆ వ్యక్తి జన్మించినటువంటి నక్షత్రాన్ని జన్మతార అనే పేరుతో పిలుస్తారు. అంటే ఈ జన్మతార ఏ రోజైతే ఉంటుందో ఆ సమయంలో ఎటువంటి కార్యక్రమాన్ని, ప్రయాణాలని ఇటువంటివి ప్రారంభించరాదు అని జ్యోతిష శాస్త్రం తెలియజేస్తుంది. అలాగే జన్మ నక్షత్రం నుండి ఉన్న 10వ నక్షత్రాన్ని కర్ణ నక్షత్రము అనే పేరుతో పిలుస్తారు. మన జన్మ నక్షత్రం తర్వాత వచ్చే 19వ నక్షత్రాన్ని ఆధాన నక్షత్రము అనే పేరుతో పిలుస్తారు. ఎవరైనా సరే మన జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ, మన జన్మ నక్షత్రం నుంచి లెక్కించినప్పుడు వచ్చే 10వ నక్షత్రం అంటే కర్ణ నక్షత్రం ఉన్న రోజు కానీ, అలాగే మన జన్మ నక్షత్రం నుండి లెక్కించినప్పుడు వచ్చే 19వ నక్షత్రం అంటే ఆధాన నక్షత్రం ఉన్న రోజు కానీ, ఈ నక్షత్రాలు జరుగుతున్న సమయంలో ఏ కార్యక్రమాన్ని ప్రారంభించరాదని జ్యోతిష శాస్త్రం మనకు తెలియజేస్తుంది. అలాగే ఎవరైనా సరే ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ జన్మ నక్షత్రం నుండి లెక్కించినప్పుడు వచ్చే 2వ నక్షత్రం, 11వ నక్షత్రం, 20వ నక్షత్రం, ఈ నక్షత్రాలను సంపత్తారలు అనే పేరుతో పిలుస్తారు. మనం జన్మించిన నక్షత్రం నుండి మనం లెక్కిస్తున్నప్పుడు వచ్చే 2, 11, 20వ నక్షత్రాలు ఈ సంపత్తారలు ఉన్న సమయంలో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించినట్లయితే ఆ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఈ కార్యక్రమాల ద్వారా ధనపరంగా కూడా చక్కటి ప్రయోజనాలను పొందవచ్చని జ్యోతిష శాస్త్రం తెలియజేస్తోంది. అలాగే ఏ వ్యక్తి అయినా సరే ఆ వ్యక్తి జన్మించిన నక్షత్రం అంటే జన్మ నక్షత్రం నుండి లెక్కించినప్పుడు 3, 12, 21 నక్షత్రాలు వస్తే వాటిని విపత్తారలు అనే పేరుతో పిలుస్తారు. ఈ విపత్తారలు ఉన్న సమయంలో కూడా ఎటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించరాదని జ్యోతిష శాస్త్రం మనకు తెలియజేస్తుంది. అలాగే ఒక వ్యక్తి జన్మ నక్షత్రం నుండి 4, 13, 22 నక్షత్రాలను అంటే మనం జన్మించిన నక్షత్రం నుండి లెక్కించినప్పుడు వచ్చే 4, 13, 22 నక్షత్రాలను క్షేమతారలు అనే పేరుతో పిలుస్తారు. ఈ క్షేమతారలు ఉన్న సమయంలో, ఈ నక్షత్రాలు జరుగుతున్న సమయంలో ఏ కార్యక్రమం ప్రారంభించినా సరే అన్ని రకాలైన అపాయాలను, ఆపదలను తొలగింపజేసుకుని ఆ కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చని జ్యోతిష శాస్త్రం వివరిస్తోంది. అలాగే ఒక వ్యక్తి జన్మ నక్షత్రం నుండి లెక్కించినప్పుడు వచ్చే 5, 14, 23 నక్షత్రాలను ప్రత్యక్తారలు అనే పేరుతో పిలుస్తారు. ఈ ప్రత్యక్తారలు నడిచే సమయంలో మనం పనులు తలపెట్టినట్లయితే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని, ఆటంకాలు ఎదురవుతాయని జ్యోతిష శాస్త్రం మనకు తెలియజేస్తుంది. ఇలా మనం జన్మించిన నక్షత్రం నుండి లెక్కించినప్పుడు వచ్చే 5, 14, 23 సంఖ్య కలిగిన నక్షత్రాలు అంటే ప్రత్యక్తారలు నడుస్తున్న సమయంలో మనం ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించినట్లయితే ఆ కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఈ ప్రత్యక్తారలు జరుగుతున్న సమయంలో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించరాదని జ్యోతిష శాస్త్రం మనకు తెలియజేస్తుంది. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా సాధక తార, నైధన తార, మిత్రతార, పరమ మైత్ర తారల విశిష్టత ఏంటో వచ్చే బుధవారం శుభయోగం శీర్షికను పరిశీలిద్దాం. రేపటి శుభయోగం శీర్షికన దత్తాత్రేయ స్వామివారి షోడశ అవతార స్వరూపాల్లో దాగి ఉన్న వైభవాన్ని గురించి పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నా క్రోధంబు నడంప శాంత గుణమే నాకున్న ఎందేని భూచక్రంబందున శత్రువుండగలడా స్వామి అపాయం పుఠావౌ క్రోధం బెడలించి శాంతగుణమీయంజూడు మా ప్రాపవై
ఆక్రందించదదానికేను సదయా ఆనంద తేజోమయా. ఓ ఆనందస్వరూప, నా క్రోధంబు నడంప శాంతగుణమే నాకున్న ఎందేని భూచక్రం బందున శత్రువుండగలడా. ఇది పరమాద్భుతమైన భావం. తన కోపాన్ని తాను నిగ్రహించుకుని తొలగించుకోగలిగినటువంటి స్థితే ఉంటే తనకు ఈ ప్రపంచంలో ఎవడైనా సరే శత్రువు ఉంటాడా అంటున్నాడు. తన కోపాన్ని తను తొలగించుకుంటే ప్రపంచంలో శత్రువు లేకపోవటం ఏమిటి? ఆశ్చర్యకరమైన విషయం ఇది. ఎవడన్నా తనని తక్కువ చేసి మాట్లాడినా, తక్కువగా చూసినా వెంటనే వాడికి కోపం వస్తుంది. ఈ కోపం వచ్చిన తర్వాత తప్పకుండా కోపం పాపస్య కారణం. వాడు దానికి తగినట్లుగా మాట్లాడటము, ప్రతీకారంగా ఏదన్నా వాడికి ఇబ్బంది కలిగించేటువంటి ప్రవర్తనం ఏదో చేస్తాడు. దీంతో వాడు కూడా మళ్ళీ ప్రతీకారంగా మళ్ళీ ఇంకేదన్నా చేస్తాడు. ఇలా ఈ ప్రతీకారము, పగ ఇవి ప్రజ్వరిల్లుతూ యుద్ధాల దాకా వెళ్ళిపోతాయి. జీవితం అంతా కూడా ఒక రణరంగంగా మారిపోతుంది వాడికి వీడికి మధ్యన. అలా కాకుండా అవతల వాడు తనకి ఏదన్నా అపకారం చేసినా కూడా తాను శాంతగుణాన్ని అవలంబించి ఈ క్రోధాన్ని తొలగించుకున్నట్లయితే అవతల వాడి తప్పుని వాడు ఎప్పటికైనా తెలుసుకునే అవకాశం ఉంది తప్పితే తనకున్నటువంటి అసూయని మరింత రెట్టింపు చేసుకునే అవకాశం ఉండదు. వీడికి కూడా ప్రశాంతంగా ఉంటుంది. వాడితో సంబంధం లేకుండా తన కోపాన్ని తాను నిగ్రహించుకోగలగటం అనేది చాలా అద్భుతమైనటువంటి శాంత జీవనానికి అద్భుతమైన సాధనం అని తెలియజేస్తూ, నా క్రోధంబు నడంప శాంతగుణమే నాకున్న ఎందేని భూచక్రం బందున శత్రువుండగలడా. స్వామి అపాయం పుఠావవు క్రోధం బెడలించి శాంతగుణమీయంజూడుమా. అన్ని ప్రమాదాలకి ఆపదలకి కారణం వ్యక్తి తన వల్ల కలిగేటువంటి ప్రమాదాలన్నీ కూడా ఎక్కువగా క్రోధం వల్ల కలుగుతాయని గుర్తించి ఈ క్రోధాన్ని తొలగించుకునేటువంటి అనంతమైన శాంతాన్ని నాకు ప్రసాదించు, శాంతగుణాన్ని పెంపొందించు. ప్రాపనై ఆక్రందించదదానికేను సదయా ఆనంద తేజోమయా. చిన్నపిల్లవాడు తల్లి కనిపించకపోయినా తనకి ఆకలి వేసిన గుక్కలు బట్టి ఏడుస్తాడు. ఆ ఆక్రందనం వింటుంటే పని మానేసి తల్లి మాత్రమే కాదు ఆ చుట్టుపక్కల ఎవరున్నా సరే వెళ్ళి ఆ పిల్లవాడిని ఎత్తుకుని వాడి ఏడుపు మానిపించేయాలి అనిపిస్తుంది. అంతటి కరుణని అందరికీ కలిగిస్తుంది ఆ ఆక్రందనం. అలా నేను కూడా ఈ శాంతగుణం నాకు కావాలి అని ఒక చిన్నపిల్లవాడిలాగా గుక్కలు పట్టి ఏడుస్తూ నిన్ను అర్థిస్తున్నానయ్యా. ప్రాపనై ఆక్రందించద వానికేను సదయా. ఆ శాంతగుణం కోసం నేను ఆక్రందిస్తున్నానయ్యా, నన్ను వచ్చి అనుగ్రహించు అంటూ శాంతగుణం యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తూ కోపాన్ని తొలగించుకునేందుకు శాంతమే సాధనం, ఈ శాంతం మనకే ఉండాలి అనేది తెలియజేస్తూ చక్కని పద్యరచనతో ఆధ్యాత్మిక భావములను వెదజల్లుతూ గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు, భక్తి తత్పరులు శ్రీ సూరాబత్తుల సూర్యనారాయణ గారి ఆనంద శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ప్రతి ఒక్క శుభకార్యం కూడాను జరిగేటప్పుడు తప్పనిసరిగా గుమ్మాలకు తోరణాలు కట్టేటువంటి సాంప్రదాయం ఉంది. ఈ తోరణాలు కట్టేటువంటి రీతిలో విశిష్టవంతమైనటువంటి మామిడి తోరణం మనకు ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తుంది.
పంచపల్లవాలు అని చెప్పేసి ఉన్నాయి. అవి మామిడి, రావి, జువ్వి, మర్రి, ఉత్తరేణి. ఈ ఆకుల్ని కూడా పంచపల్లవాలు అని చెప్పేసి అంటాం. శుభకార్యాల్లో వీటిని అత్యధికంగా ఉపయోగించేటువంటి సంప్రదాయ లక్షణం ఉంది. మామిడి నిద్రలేమిని పోగొడుతుంది. అంతేకాకుండా పండుగల వేళ పని ఒత్తిడి, శ్రమను పోగొట్టడానికి మామిడి తోరణం చాలా బాగా సహకరిస్తుంది. దీనిలో నుంచి ప్రసరింపబడేటువంటి ఔషధీయుక్తమైనటువంటి గాలి శ్వాసకోశానికి చక్కటి ఉత్తేజాన్ని కలిగిస్తుంది. అందుకే శుభకార్యాలు జరిగేటప్పుడు మామిడి తోరణాలను గుమ్మానికి చక్కగా అలంకరించేటువంటి సంప్రదాయం మన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో ఎక్కువగా కనిపిస్తుంది. ధ్వజారోహణం, యజ్ఞ యాగాదులు మొదలైనటువంటి ఆచార సాంప్రదాయంలో కూడాను ఈ యొక్క తోరణం విశిష్ట స్థానాన్ని పొంది ఉన్నది. కాబట్టే మామిడి ఆకు అనేటువంటిది కలశాల్లో కూడాను ఉంచి, ఆ కలశం పైన కొబ్బరికాయని ఉంచి పూజాది కార్యక్రమాలు చేసేటువంటి విశిష్ట సంప్రదాయతత్వం మనకు కనిపిస్తుంది. ఇక్కడ ప్రకృతి ప్రసాదించిన అమృత తుల్యవంతమైనటువంటి ఈ యొక్క మొక్కల యొక్క ప్రభావం మానవ జీవితానికి ఎంత బాగా సహకరిస్తోందో కదా అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే మన సంప్రదాయం వృక్షో రక్షతి రక్షితః అని చెప్పేసి చెప్పడం జరిగింది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణమాసం, కృష్ణపక్షం, బుధవారం. సూర్యోదయం 6:22 సూర్యాస్తమయం 6:23. తిథి నవమి మధ్యాహ్నం 12:14 వరకు. నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 2:02 వరకు. వర్జం రాత్రి 10:35 నుంచి 12:18 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:58 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు. అమృతకాలం ఉదయం 8:47 నుంచి 10:32 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషాలు. బుధవారం. అలాగే అమృత కాలంలో అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం వచ్చింది. ఇంకా విశేషించి అర్ధరాత్రి సమయంలో దశమి ఉండడం వలన ఆషాదశమి వ్రతాన్ని ఆచరించుకోవడానికి ఉత్తమమైనటువంటి రోజు. ముఖ్యంగా బుధవారం కాబట్టి మనం శ్రీరామచంద్రుని పూజించుకోవడం, ఆయన్ని ప్రార్థించడం,
మన పిల్లల్లో ఆ శ్రీరామచంద్రుణ్ణి భావన చేస్తూ ధ్యానం చేయడం, వాళ్ళను నిద్రలేపేటప్పుడు కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం అని వారి హృదయంలో ఉన్న శ్రీరామచంద్రుణ్ణి నిద్రలేపడం, వీటి ద్వారా ఆ సంతానంలో దైవికమైనటువంటి ఆధ్యాత్మిక భావనలు వృద్ధి చెందుతాయి. వారి వలన సమాజానికి మేలు జరుగుతూ ఉంటుంది. ఇంకా విశేషించి ఈ రోజున మనం ఆచరించేటువంటి కార్యక్రమాలలో ఆషాదశమి వ్రతం కోసం ఉదయమంతా కూడా ఉపవాసం ఉండి అర్ధరాత్రి వేళ దద్దోజనం తయారు చేసి 10 దిక్కులకు అధిష్టాన దేవతలకు పరబ్రహ్మకు పూజ చేసి ఈ దద్దోజనం నివేదించి ప్రసాదం స్వీకరించినట్లయితే మన కోరికలు తీరిపోతాయి. అంతేకాదు, కోరికలు తీరడం దేనికోసం అండి అంటే మోక్షానికి మనకు గతంలో ఉండేటువంటి కోరికలు ఆటంకాన్ని కలిగించకుండా ఉండడం కోసం, అవి తీరిపోవడం కోసం ఈ వ్రతం చేయాలన్నమాట. అలాగే ఈ పూజ వలన మనకు రాజ్యసిద్ధి అని కూడా చెప్పారు. అంటే అర్థం ఏమిటి, మనం ఈ దేవతలను పూజించడం ద్వారా ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం రావడం, ప్రమోషన్ రావాల్సిన వాళ్ళకి అది రావడం, ఇలాంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయన్నమాట. అలాగే ఈరోజు ఉన్న మరో విశేషంగా అమృతకాలంలో శుభ సమయం వచ్చింది కాబట్టి ఆ సమయంలో మనం ఔషధములను అవసరమైన వాళ్ళకి, అంటే కొనుక్కోలేని వాళ్ళకి అనమాట, మనం కనుక దానం చేసినట్లయితే అనారోగ్యాలు నివారించబడతాయి. అమృత సమయంలో వేసుకున్నటువంటి మందు కూడా అమృతంలా ఉపయోగపడుతుంటుంది. ఆ సమయంలో చేసినటువంటి దానం కూడా మనకు అనారోగ్యాలను నివారించడంలో శక్తివంతమవుతుంటుంది. నేటి ఆణిముత్యాలు. తప్పుదారిలో నడిచే మనసే మనకు శత్రువు. పసిపిల్లలు భగవంతుని కలలు. పిల్లల్ని పెంచడం అంటే నీ బాల్యాన్ని తిరిగి జీవించడమే. ఎప్పుడూ వారికి ఏం నేర్పాలా అని ఆలోచించటం మాని వారితో కలిసి జీవించగలిగితే అదే అందమైన పునాది అవుతుంది. దేవతకు అర్పించడం అంటే ఏంటో తెలియాలండి. ఒకప్పుడు అప్పయ్య దీక్షితుల వారు యజ్ఞం చేశారు. ఆ యజ్ఞం చేస్తూ ఉండగా అక్కడ పాలకుడు చినబొమ్మ నాయకుడు అని ఆయన వచ్చి ఆయనకు వస్త్రాలు ఇచ్చాడు. అప్పుడు ఆయన యజ్ఞంలో ఆ వస్త్రాలు వేసేశారు. ఏమంటాడు, పెద్ద ఆయన పండితులు ఎందుకో వేసాడు అనుకుని వెళ్ళిపోయారు. మొత్తానికి ఇప్పుడు ఏం జరిగింది, మరుసటి రోజు ఆయన వచ్చారు. వెంటనే ఆయన ఏమన్నాడంటే, ఒక్కసారి అగ్నిహోత్రంలో చూడు నాయనా అన్నారు దీక్షితుల వారు. చూస్తే నిన్న పడేసిన వస్త్రాలని ధరించి అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడండి. తెలుసుకోండి, ఇక్కడ ఆనాటి ధర్మాలని సమర్థించడానికే కానీ అలాంటివి ఇప్పుడు చెయ్యాలని చెప్పడం కాదు. తెలుసుకోండి, ఆ కాలానికి అవి అప్పుడు ఉన్నటువంటి దివ్యలోకాలతో మానవలోకాలకు అనుబంధాలు ఉన్న మంచి రోజులు. ఇప్పుడు ఆ దేవతలకి మనకున్న అనుబంధాలు అవన్నీ తెలియాలి. కానీ కథలో ఉన్న ఔచిత్యం చూడండి ఎంత గొప్పగా ఉన్నది. వశిష్ఠులు వారు ఏమన్నారంటే, మరేం చేస్తాం, ఇప్పుడు నీ పుత్రుడు ఎక్కడున్నాడో తెలియట్లేదు కనుక ప్రత్యామ్నాయంగా ఒక పుత్రుడు నువ్వు యజ్ఞ పశువుగా పెట్టాలన్నాడు. అయితే ప్రత్యామ్నాయం కంటే నాకు పుత్రుడు అతను ఒక్కడే కదా ఏకపుత్రుడు నాకు. ఎలాగా అంటే, పుత్ర దశవిధా ప్రోక్త బ్రాహ్మణేర్వేద పారవే. 10 రకాల పుత్రులు ఉన్నారయ్యా. మన విద్య ఇచ్చినవాడు, మన మంత్రం ఇచ్చినవాడు, వీళ్ళందరూ పుత్రులే. గురువు మంత్రం ఇస్తే ఆ మంత్రం పుచ్చుకున్నవాడు గురువుకు పుత్రుడే, విద్య ఇస్తే గురువుకు పుత్రుడే. ఇలా రకరకాల పుత్రులు ఉంటారు. అలాగే క్రీతపుత్రులను ఉంటారు. క్రయక్రీతేన పుత్రేణ శాపమోక్షో భవిష్యతి. క్రీతపుత్రులు అంటే డబ్బిచ్చి కొనుక్కుంటే పుత్రుడిగా అతడు కూడా పుత్రుడవుతాడు. సింహ ప్రయత్నించారు. అప్పుడు మొత్తం వాళ్ళు ప్రయత్నిస్తే ఒక ఆయన దొరికాడు. ఆయన పేరు అజీగర్తుడు. అజీగర్తో ద్విజ కశ్చిద్ ద్విషయే తస్య భూపతే. ఆయనకి 3 పుత్రులు, పైగా పరమదారిద్ర్యంలో ఉన్నటువంటి వాడు. ఆయన వద్దకు వెళ్ళి, పైగా ఇది బలవంతంగా లాక్కు రావడాలు లేకుంది, ఇచ్ఛతోనే, అవును నీ పుత్రుల్లో ఎవరినైనా రాజుగారికి యజ్ఞ పశువుగా పంపుతావా? ఆయనకి 3 పుత్రులు. శునపుచ్చ శునశేప శునో లాంగూల ఇత్యమి. 3 శునపుచ్చుడు, శునశేపుడు, శునో లాంగూలుడు. 3లో ఎవరినో ఒకరిని అంటే ఇస్తే
నీకు మొత్తం 100 గవాం దదామి, 100 ఆవులు ఇస్తానన్నాడు. ఎందుకంటే ఆ రోజుల్లో గోవే సంపద, అందుకే బాగా గోవులంటే గోస్వామి అనేవారు. ఇక్కడ గోవుల సంపద ఆ రోజుల్లో, గో సంపద. కానీ 100 గోవులు ఇస్తానంటే అబ్బా నా దరిద్రం తీరిపోయింది మొత్తం. 100 గోవులే, చాలా సంతోషం, ఇస్తానన్నాడు. ఎవరిని ఇస్తావు? మొదటి కొడుకుని నేను ఇవ్వను, ఎందుకంటే కార్యాధికారిని జ్యేష్టం మత్వా నాసావదాం అముం. మొదటి కొడుకుని నేను ఇవ్వను అన్నాడు. మూడో వాడిని నేను ఇవ్వనంది వాళ్ళమ్మ. ఎందుకంటే కనిష్టం యదన్ మాత మమైష ఇది వాదిని, ముద్దు వాడంటే, అందుకే వాడు నా వాడని, మిగిలిన వాడు మధ్యలో పడిపోతాడు. వాడు అటుకి కాక ఇటుకే కాక, పైగా వాడికి చెప్తే వేదము ఉంటబట్టలేదుట, కర్మలు తెలియదు, కొంచెం మూర్ఖుడు పాపం. అందుకు మధ్య మంచ సునశేఫం దదవు గవాంశతేనచ, 100 గోవులకి పర్యాయంగా తన మధ్యమ శుతునిచ్చాడు. అతన్ని తీసుకొచ్చాడు తిన్నగా. చాలా బాధాకరమైన అంశం. యూపస్తంభానికి కట్టారండి పిల్లవాడిని, భోరుము నేనుస్తున్నాడు పాపం పిల్లాడు. ఇక్కడ ఎంత బాధాకరమైన సన్నివేశం. ఇక్కడ వెంటనే శామిత అని ఉంటాడు. ఇక్కడ ఈ శామిత కూడా యజ్ఞదీక్షితుల్లో ఒకడుగా ఉంటాడు. శామిత్ర వాడు ఏం చేస్తాడంటే యజ్ఞ పశువుని మంత్రించిన కత్తితో నరకాలి, వాడి బాధ్యత అది. ఆ శామిత్ర అనేవాడు వాడు వచ్చి కత్తి పట్టుకుని వచ్చి ఛీ అని కత్తి పడేశాడు. జాలేస్తుందయ్యా, ఇలాంటివి ఎంత తప్పది. పశువులు వేరు, ఎందుకంటే పశువు ఆహారం తీసుకోవడం అనేది ఇక్కడ ఉన్నది. ఇక్కడ కనుక ఇవి దేవతలకి సిద్ధమైనవి కావు. ఇవి కూడా ఆ రోజుల్లో నరమేధం ఉండేది కాదు. అదే అయితే సామిత్ర కత్తి పట్టుకుని వణికిపోయేవాడా, నరమేధం ఉండేటట్టే అయితే ఇది కూడా ఒకటి అనుకునేవాడు. ఆ రోజుల్లో నరమేధాలు కూడా కామన్ కావు, ఇది ఒక అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది కాబట్టి దీని వెంటనే ఖండిస్తున్నాడు. అక్కడ చూడండి, ఒకానొక కారణంగా అది చేసిన వెంటనే ఆపేస్తున్నారు. అక్కడ ఆపిది కూడదని చెప్తున్నాడు కాలంలో, అది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు గొప్ప మాట. భారతీయ సంస్కృతి ఇప్పుడున్న స్వరూపం లేదా మన శాస్త్రాల్లో చదివే స్వరూపం ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేసి ది బెటర్ ఏమిటో అది చెప్పింది భారతీయ సంస్కృతి చెప్తుంది. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. స్త్రీ పురుష సంబంధాలు మొట్టమొదటి ఎలా ఉండేవో తెలియదు, కానీ భార్య భర్త, ఏకపత్ని పతివ్రత అనేది ఒక సంస్కారంతో ఎస్టాబ్లిష్ చేశారు. అలా ఒక్కొక్కటి క్రమక్రమంగా రకరకాల ప్రయోగాలతో ఒక చక్కని వ్యవస్థ ఏర్పాటు చేసింది భారతీయ సంస్కృతి. అదే నాగరికత. ఎప్పుడైతే సామిత్ర కూడా వెనక్కి వచ్చేసాడో వెంటనే అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఏమిటిదని. అజీగట్టు లేచట, ఏమిటో వీడి చాదస్తాను, నేను చంపుతానుండండి అని లేచట్టాడు. అక్కడ కత్తిపట్టు దుర్మార్గుడు. ఎప్పుడైతే వాడు లేచాడో అక్కడున్న వారందరూ కూడా గగ్గోలెత్తి పిశాచోయం మహాపాపి క్రూరరాశి ద్విజాకృతి, వీడు పిశాచం, వీడు మనిషి కాడు. యత్ స్వయం స్వసుతం హంతుం ఉద్యత కులపాంసన. తన కొడుకుని ఎవడైనా చంపుకుంటాడు, ఇంకెంత పాపం ఇక్కడ. తన కొడుకంటే తన యొక్క ఒక రూపమే, ఆత్మావై పుత్రనామాసి, తాను చంపుకోవడమే అనగానే ఆ సమయంలో అక్కడ విశ్వామిత్రుల వారు ఉన్నారు. ఆయన లేచి, ఏమిటయ్యా చేస్తున్న పని హరిశ్చంద్ర, ఇదేమైనా బాగుందా? నా మాట విను, ఎందుకంటే మీ నాన్నకు స్వర్గం ఇచ్చిన వాడిని నేను. నా మాట విను, మన్నించు, తెలుసుకో. ఎందుకంటే నీకేం పర్వాలేదు, నీకు క్రతువు పూర్ణమవుతుంది, నీకు రోగం పోతుంది. నేను చెప్తున్నాను విను. దయాసమం నాస్తి పుణ్యం పాపం హింసా సమం నహి. ఈ వాక్యం అలాగే గుర్తుపెట్టుకోండి. దయతో సమానమైన పుణ్యము లేదు, హింసతో సమానమైన పాపము లేదు. అదొక్కడు గుర్తుపెట్టుకో చాలు. ఆత్మదేహస్య రక్షార్థం పరదేహ నికుంఠనం నకర్తవ్యం మహారాజా. ఒక్కడు గుర్తుపెట్టుకో, మన దేహాన్ని రక్షించుకోవడం కోసం ఇతర దేహాన్ని దెబ్బతీయడం కంటే పాపం మరొకటి లేదు సుమా. దయయా సర్వభూతేషు సంతుష్టో ఏనకేనచ. ఒక్కడు గుర్తుపెట్టుకో, అందరి పట్ల దయ ఉండాలి, దొరికిన దాంతో సంతృప్తిగా జీవించాలి. ఇదే గొప్ప జీవితం, గుర్తుపెట్టుకో. చూడండి ఏమి వాక్యం చెప్పాడు విశ్వామిత్రులు. దయయా సర్వభూతేషు సంతుష్టో ఏనకేనచ సర్వేంద్రియ వశః. ఇంద్రియాన్ని నిగ్రహించుకున్నవాడు, ఈ 2 లక్షణములు కలవాడేవాడో వాడెప్పుడు తృప్తిగా ఉంటాడు సుమా. ఆత్మవత్ సర్వభూతేషు చింతనీయం రూపోత్మ. నువ్వెలాగో నీ దేహం నీకెలాగో వాడి దేహం వాడికి అలాగా. ఇదొక్కటి తెలుసుకో. అందుకే హింస లేని యజ్ఞములే గొప్పవి సుమా. అసలు ఆ తండ్రేనా? అసలు ఎక్కువ సంతానాన్ని ఎందుకు కోరుకోవాలి? గొప్ప ప్రశ్న వేశాడు ఇక్కడ. స్వాత్మజో ధనలోభేన పాపాచారస్సు ధర్మితి. ఆ దుర్మార్గుడు తండ్రి అసలు ఎందుకయ్యా ఎక్కువ పిల్లలంటే, బహవ పుత్రా యద్యేకోపి గయాం వ్రజేత్ యజేత వాస్వమేధన నీలం వాపుషముత్సర్జేత్. ఒక 3-4 పిల్లలుంటే ఒక్కడైనా గయ్యకి వెళ్ళి వీడి కోసం నీళ్లు వదలడా, సద్గతికి పొందనా అనుకోవాలి. ఎందుకు చూడండి, ఎందుకంటే అందరూ వెళ్ళరు. ఒకడైనా వెళ్ళినా చాలు సద్గతికి వెళ్తాం. అలాగే ఒక్కడైనా వృషోత్సర్జనం చేస్తాడు, ఒకడైనా యజ్ఞం చేస్తాడు. కానీ 4-5 పిల్లలు ఎందుకయ్యా అంటే, ఒకడు నాస్తికుడి పాడైనా ఒకడైనా మంచి పని చేస్తే ఆ తల్లిదండ్రులకు సద్గతి వస్తుంది. తెలుసుకోండి ఇక్కడ. అంతేకాదు,
పుత్రుడికి కర్తవ్యం అది. పుత్రుడికి సద్గతి కావాలి అంటే తాను బ్రతుకున్నంతకాలం తన తల్లిదండ్రుల విషయంలో చేయవలసినవి చెయ్యాలి. అది బహుపుత్రుల యొక్క ప్రయోజనం. అది ఒక్కడైనా గై వెళ్ళాడా, ఒక్కడైనా నా కోసం యజ్ఞం చేయడా, అది ఆలోచిస్తారే. అలాంటిది ఒక పుత్రుని పనిచేయడం ఏమైనా బాగుందా? ఇప్పుడు ఈ తండ్రి చేసిన పాపం నీకు సంక్రమిస్తుంది హరిశ్చంద్ర అన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. ఎందుకంటే ఒక రాజు పాలన చేస్తున్నప్పుడు పౌరులు పాపం చేస్తే అందులో 6వ భాగం రాజుకి వెళ్తుంది. ఏమి షష్ఠాంశస్తస్య పాపస్య రాజా భుంక్తేన సంశయ నిషేధనీయో రాజ్ఞాసు పాపం కర్తుం సముద్యతః. కనుక నువ్వు వెంటనే ఇది నాపాల సుమా. పైగా నువ్వెవడివి? అద్భుతమైన సూర్యవంశంలో పుట్టినవాడివి, త్రిశంకు తనయుడివి. త్రిశంకుడు అంటే నా వలన తరించినటువంటి వాడు. పూజ్యమైనటువంటి ధర్మం పాటించాలి కానీ హింసాయుతమైన ధర్మం కాదయ్యా అనంటే నిజమేనయ్యా, కానీ నా దేహాన్ని రక్షించుకోవాలని తాపత్రయం ఎక్కువైపోయింది. కానీ రాజు కాపాడబడితే అన్నీ కాపాడబడతాయంటే నీకంటే నేను చేయాల్సింది చేస్తానులే అని తిన్నగా శునశ్శేపుని వద్దకు వెళ్ళాడు విశ్వామిత్రుడు. వెళ్ళి ఏడవకు నాయనా, నీ చెవిలో నేను మంత్రం చెప్తున్నాను, మంత్రజపం చేస్తూ వరుణుని ప్రార్థించు అన్నాడు. ఇక్కడ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ప్రియాతు సీతా రామస్య దారాహ పితృకృతా ఇతి గుణాద్రూపా గుణాచ్ఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత అంటారు మహర్షి. సీతారాముల యొక్క కళ్యాణం పూర్తయింది. అయిన తరువాత రామచంద్రమూర్తికి సీతమ్మ తల్లి మీద విశేషమైనటువంటి ప్రేమతో ప్రారంభం. ఎందుకు రామచంద్రమూర్తికి సీతమ్మ తల్లి అంటే ప్రేమ అంటే, ప్రియాతు సీతా రామస్య దారాహ పితృకృతా ఇతి. నా తండ్రి గారైనటువంటి దశరథ మహారాజు గారు నిర్ణయం చేశాడు ఈమె నాకు భార్యగా ఉండాలి అని. కాబట్టి మా తండ్రి గారు నిర్ణయం చేశారు అంటే అందులో ఏ విధమైనటువంటి అయోమయం ఉండదు. వారు ఖచ్చితంగా నాకు అన్ని విధాలా తగినటువంటి కన్యనే భార్యగా సమకూర్చి ఉంటారు. తండ్రి మీద ఉన్న ఎనలేని గౌరవం చేత రామచంద్రమూర్తి సీతమ్మ తల్లిని ప్రేమతో చూడడం ప్రారంభించాడు. అలా ప్రారంభించినటువంటి జీవనం గుణాద్రూపా గుణాచ్ఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత. అది సీతమ్మ తల్లి యొక్క గుణముల వలన రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానమైనది. అంటే మామగారు చేసినటువంటి నిర్ణయం అన్ని విధాలా సహేతుకమే, ఆయన ఖచ్చితమైన నిర్ణయం చేశారు అన్న విషయాన్ని సీతమ్మ తల్లి తన నడవడి చేత నిరూపణం చేసింది. గుణాద్రూప గుణాచ్ఛాపి, ఆమె ఏ ఏ గుణములు ఉండాలని మనం అనుకుంటామో ఆ గుణములనన్నిటినీ కూడా, అంటే భర్త యొక్క హృదయాన్ని తెలుసుకోవడంలో అంత గొప్పగా ఆయనని అనుగమించింది. అనుగమించి ప్రవర్తించినటువంటి కారణం చేత సీతారాముల యొక్క దాంపత్యం చాలా అన్యోన్యంగా ప్రవర్ధమానమవడం ప్రారంభమైంది అన్నారు మహర్షి. ఇందులో మీరు జాగ్రత్తగా గమనించవలసిన విషయం, ఒక వివాహం జరిగినప్పుడు ఆ వివాహానికి శాశ్వతత్వము, లోకమునకంతటికీ కూడా మర్యాద చేకూర్చడం. ఎందుచేతంటే దాంపత్యము వ్యక్తిగత వ్యవహారము కాదు. మీరు ఆ విషయాన్ని ఎప్పుడూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దాంపత్యం ఇద్దరూ కలిసి ఉంటే పరమ సంతోషం, సమాజానికి సంతోషం. దాంపత్యం ఎట్టి పరిస్థితుల్లోనూ అది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కానీ కాదు. కష్టపడి కని పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, ఇద్దరికీ ఉన్నారు, ఆడపిల్లకి ఉన్నారు, మగపిల్లవాడికి ఉన్నారు. త్రోసిరాజని వాళ్ళని పక్కన పెట్టి చేసుకున్న వివాహంలో అంత కష్టపడి పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రుల యొక్క ఏడుపుతో ప్రారంభమవుతుంది ఆ పెళ్ళి. అసలు తల్లిదండ్రులనే బాధ పెట్టి వాళ్ళు అంత కుమిలిపోయేటట్టుగా చేసి ప్రారంభించినటువంటి సంసారం ఏ విధంగా వృద్ధిలోకి వస్తుంది? ఎక్కడైనా చిన్న వైక్లభ్యం వస్తే దిద్దే వాళ్ళు ఎవరుంటారు? తల్లిదండ్రులే అంత బాధపడితే ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు మాత్రం వాళ్ళని గౌరవంగా చూస్తారు? పైకి నోటి మాట ఎన్నైనా చెప్పచ్చు, యథార్థంగా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు చేసిన పనికి వాళ్ళు అనుభవిస్తున్నారంటారు తప్ప నిజంగా త్రికరణ శుద్ధిగా అలా నిలబడడం సాధ్యమయ్యే విషయం కానీ కాదు. దంపతులు దెబ్బలాడుకుని విడిపోతే
విడిపోవడం అన్న మాట సనాతన ధర్మంలో లేదు. కానీ ఒండరులు అస్తమానం నేరాలు చెప్పుకోవడం మొదలుపెట్టారనుకోండి, భార్య మీద భర్త, భర్త మీద భార్య నేరం చెప్పడం మొదలుపెట్టారనుకోండి, అది కేవలం వాళ్ళిద్దరి మధ్య సమస్య కానే కాదు, అది ఎంతమందికో అశాంతి కల్పిస్తుంది. కాబట్టి ఎంత మర్యాదతో ప్రారంభం చేశారో చూడండి మహర్షి ఆ శ్లోకాన్ని. తండ్రి కుదిర్చిన సంబంధము కనుక, తండ్రి గారు చేశాడు ఆ నిర్ణయాన్ని. తండ్రి గారి మీద ఉన్న ప్రేమ చేత ఆయన నిర్ణయం చేసిన పిల్ల, ఆయన నాకు అనుకూలం కాని పిల్లని నిర్ణయం చెయ్యడుగా. అందుకే అంత ప్రేమతోటి చూడడం మొదలుపెట్టాడు రామచంద్రమూర్తి. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య తండ్రి ఏదో నిర్ణయం చేశాడు కదా అని ఎంతకాలం సర్దుకుంటాడని కాదు, మామగారు చేసినటువంటి నిర్ణయం 100% నిజమే అని కోడలైన సీతమ్మ నిరూపించింది. తన గుణముల చేత, తన నడవడి చేత రామచంద్రమూర్తిని అనువర్తించి ఆయన హృదయంలో తాను స్థానాన్ని పొందడంలో కృతకృత్యురాలైంది. మహర్షి అంటారు, రామస్తు సీతాయాసార్థం విజహార బహూన్ ఋతూన్ మనస్వీ తద్గతస్తస్య నిత్యం హృది సమర్పిత. చాలా గొప్ప శ్లోకం. సీతారాముల యొక్క అన్యోన్యత గురించి మాట్లాడుతున్నారు. రామస్తు సీతాయాసార్థం విజహార బహూన్ ఋతూన్. అసలు వివాహం అనేటటువంటిది కామము ధర్మంతో ముడివేయడానికి కనుక వాళ్ళిద్దరూ చాలా కాలం సంతోషంగా విహారం చేశారు. అనేక ఉద్యానవనములలో, ఉపవనములలో సంతోషంగా తిరిగారు. రామచంద్రమూర్తి మనస్సులో ఎప్పుడూ సీతమ్మే ఉండేది. ఎందుకని? ప్రారంభంలో దశరథ మహారాజు గారు తనకి ఆమెను ఇల్లాలిగా నిర్ణయం చేశాడని. సీతమ్మ ఎందుకు రాముణ్ణి ప్రేమించింది? అది సనాతన ధర్మంలో దాంపత్యానికి ఉన్న గొప్పతనం. కారణం లేకుండా, ఏ కారణం లేదు, నా భర్త అని ప్రేమించింది. మా నాన్నగారు ఈయన్ని భర్తని చేశాడని ప్రేమించలేదు, ఆయన నా భర్త అందుకు ప్రేమించింది. సనాతన ధర్మానికి ఒక్కదానికే ఒక గొప్పతనం ఉంది. మీరు చూడండి, తండ్రి ఎంతో సంతోషిస్తాడు. అమ్మ నీకు మంచి సంబంధం తీసుకొచ్చానమ్మా, ఎంతో అందంగా పెళ్లి ప్రయత్నం అంతా చేస్తాడు. పెళ్ళి అయిపోతుంది, అప్పగింతలు వస్తాయి, బావురుమని ఏడుస్తాడు. ఎంత మగవాడు కూడా, ఆడది ఏడుస్తుంది కన్న తల్లి. ఇంత ఏడ్చి ఇంత బాధపడుతూ విడిచిపెట్టలేక ఆడపిల్లని విడిచిపెడతారు. వాళ్ళు విడిచిపెట్టుతున్నది ఆడపిల్లని, కానీ ఇంకా తన కడుపున పుట్టిన కొడుకులు ఉన్నారు, కోడళ్ళున్నారు, కూతుళ్ళున్నారు, అల్లుళ్ళున్నారు, తన భార్య తనకుంది, తన ఊళ్ళో తనున్నాడు, తన ఇంట్లో తనున్నాడు, తన వారి మధ్య తనున్నాడు. తను ఎప్పుడు కావాలంటే అప్పుడు తను కోరుకున్నది తినగలడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు పడుకోగలడు. ఒక ఆడపిల్ల, తన వారన్న వారెవ్వరూ లేరు, అత్తగారెవరో తెలియదు, మామగారెవరో తెలియదు, ఆడబడుచు తెలియదు, తోడికోడళ్ళు తెలియరు, ఊరు తెలియదు, భాష తెలియదు, ఒక్క వ్యక్తి పరిచయం లేరు. అసలు తన భర్త అని నిన్న రాత్రి తాళి కట్టిన వ్యక్తితో కూడా పరిచయం లేదు. కానీ ఏమి ఔదార్యం ఈ జాతిలో స్త్రీది! చిటికిన వేలు పట్టుకుని వెళ్ళిపోతుంది అంతే. ఎంత సంతోషంగా వెళ్ళిపోతుందో! ఏముందని వెళ్ళిపోయింది? ఎవరున్నారని వెళ్ళిపోయింది? ఎవరి నిర్ణయం అని వెళ్ళిపోయింది? నిర్ణయం అని వెళ్ళిపోలేదు. ఆయన తన భర్త, తన దైవం, ఇక తన జీవితం ఆయన చేతిలోనే తెల్లవారిపోవాలి అంతే, వెళ్ళిపోయింది. భారతీయ స్త్రీ తత్వాన్ని సీతమ్మ యందు పండించారు వాల్మీకి మహర్షి. అందుకే సీతమ్మ రాముణ్ణి ఎందుకు ప్రేమించింది అంటే కారణం లేదన్నారు, ఒక్కటే కారణం, ఆయన తన భర్త. ఆయన తన భర్త కాబట్టి ఆమెకి ప్రేమించడం వినా మరొకటి తెలియదు. జీవితాంతం అంతే సీతమ్మకి తెలిసి ఉన్నది. అందుకే సీతమ్మ లాంటి తల్లి, సీతమ్మ లాంటి వ్యక్తి ఇక అసలు ఈ భూప్రపంచంలో ఉండదు. మా అమ్మ సీతమ్మకు సీతమ్మే సాటి. అబ్బా, ఇల్లాలుగా ఆ దాంపత్యం, ఆ పాతివ్రత్యం, ఏమి సహనం, ఏమి మర్యాద! సీతమ్మకు సీతమ్మే సాటి తప్ప సీతమ్మతో పోల్చడానికి ఎవరినీ పక్కన పెట్టడం సాధ్యం కాదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
సంకర్షణాయ నమః. 13వ అధ్యాయం. ఈ అధ్యాయంలో యతి ధర్మములు ప్రహ్లాద దత్తాత్రేయ సంవాదము చెప్పబడింది. ఆత్మవిచారం చేయటంలో సమర్థుడైనటువంటి వ్యక్తి అద్వయమైనటువంటి ఆత్మను ధ్యానిస్తూ సన్యసించి కేవలం శరీరంతో మాత్రమే మిగిలి ఉండాలి. సన్యసించి అంటే సన్యాసి ఒక గ్రామంలో ఒక రోజు చొప్పున నిష్కామంగా భూమిపై సంచరించాలి. వస్త్రాన్ని ధరించవలసిన వస్తే ఒకవేళ కేవలం కౌపీనాన్ని మాత్రమే ధరించాలి. దండాన్ని, సన్యాస చిహ్నలను, జపమాలను మొదలైన వాటిని తప్పించి మిగిలిన వాటిని అంటే సన్యాసం స్వీకరించే సమయంలో విడిచిపెట్టని దానిని దేనిని కూడా, ఏది విడిచిపెట్టావో విడిచిపెట్టను అన్ని ఏది కూడా అతడు స్వీకరించకూడదు, స్వీకరించరాదు. సన్యాసి భిక్షాన్నంతో జీవించాలి. ఆత్మారాముడై ఆనందిస్తూ ఇతరులపై ఆధారపడకుండా సకల ప్రాణులకు మేలు చేకూరుస్తూ ఒంటరిగా సంచరించాలి. సన్యాసి నారాయణుని పొందటమే పరమలక్ష్యంగా గలవాడే ఉండాలి. ఆత్మ కార్యకారణాలకు కావలసిన అతీతమైనటువంటి కాలానికి అతీతమైనది. సన్యాసి సకల జగత్తును ఆత్మయందు దర్శించాలి. మొత్తం ప్రపంచమంతా తన ఆత్మలోనే ఉన్నది. ఆ ఆత్మ పరమాత్ముడిది. ఇటువంటి ఆత్మ సకల జీవుల జగత్తులోనూ అన్ని చోట్ల ఉండేటువంటిది అనే భావన ఎప్పుడు చేస్తుండాలి. కార్యకారణ రూపంలో ఉండే సకల జగత్తును ఆత్మకు అభిన్నమైనటువంటి పరబ్రహ్మయందు దర్శించాలి. ఎంత బాగుంది చూడండి. అంటే ఆత్మయందు అధ్యస్థమైనట్లుగా తెలుసుకోవాలి. నిద్ర, తెలివి అనేటువంటి రెండు అవస్థల సంధిలో అంటే నిద్ర లేచే సమయంలోనూ నిద్రలోకి వెళ్ళే సమయంలోనూ ఆత్మనిష్ఠుడైన సన్యాసి ఆత్మ యొక్క తత్వాన్ని విచారణ చేయాలి. బంధమోక్షాలు రెండు కేవలం కల్పించబడినవి అని, అవి ఆత్మకు వాస్తవంగా లేవని అతడు ఆ సంధిలో గుర్తించవచ్చు. నిద్ర వచ్చేటప్పుడు, నిద్ర లేచేటప్పుడు సందర్భంలో ఎప్పుడు అట్లా నాకు భిన్నంగా ఏది నాకు సంబంధము లేదు, సుఖదుఖాలు ఏది సంబంధం లేదు, ఎటువంటిది నాకు సంబంధం లేదు అనే విధంగా నువ్వు కేవలం అది శరీరానికి, ఇంద్రియాలకు మాత్రమే అనుకుంటూ నువ్వు గుర్తించి పరమాత్ముడిని స్మరణ చేస్తూ ఆత్మకు బంధం లేదు కాబట్టి మోక్షం వచ్చింది అనే మాట కూడా అసత్యమే అవుతుంది. ఆత్మకి ఎక్కడుంది? ప్రయాణమే లేదు. ఆత్మ ఒకే చోట ఉంటుంది. అందుకని మోక్షం వచ్చింది అనకూడదు. కావాలంటే ముక్తి చెందాను, మోక్షం చెందానంటే ఇంద్రియాలు నువ్వుగా ఉన్నావు కాబట్టి నువ్వు నేను అనుకోవచ్చు, అంతేగాని ఆత్మ కనటానికి వీలు లేదు. భిన్నంగా ఉంది. ఇది నీలోనే ఉంటూ భిన్నంగా ఉన్నాడు పరమాత్ముడు. ఎక్కడున్నాడంటే నీలోనే ఉన్నాడు, కానీ నీకన్నా భిన్నంగా ఉన్నాడు. ఎంత అద్భుతం! అందుకని పరమాత్ముడు లేకపోతే ఇంద్రియాలు ఏది కూడా కదలవు. కూడా కదులుతుండేవాడు పరమాత్ముడు అనటానికి వీలు లేదు. భిన్నంగా ఉన్నాడు కదా, మరి ఇవే కదులుతున్నాయి అంటే పరమాత్మ అంశావతారమైనటువంటి ఇంద్రియాలు ఇవన్నీ నాశనం అయిపోతాయి. ఇక పరమాత్ముడు ఒకే అంశమే కాబట్టి మోక్షం వచ్చింది అనే మాట కూడా అసత్యమే అవుతుంది. నాకు మోక్షం వచ్చింది అంటే నీకెట్లా మోక్షం వస్తుంది? ఏంటి నీ ఆత్మ ఎక్కడ ప్రయాణం అవుతుంది? సకలస్వం ఆవరించినటువంటి ఎక్కడ చూసినా నిండుగా ఉండేటువంటి ఆత్మ ప్రయాణం ఎక్కడ? మరణం ఎక్కడ? మరి ప్రయాణం చేస్తూ మోక్షం ఎక్కడ? నరకం ఎక్కడ? ఎక్కడ? దానికి ఏమీ లేదు. ఇవన్నీ కూడా కల్పించేటువంటి ఈ ఒక ఇంద్రియాలతో సంబంధించినటువంటి ఒక బుద్ధి
అట్లా ఇట్లా అంటుంది చూడు, దాన్ని ఉండొచ్చేమో దానికి ఎప్పటికీ మోక్షం రాదు. ఇంద్రియాలను ఆ దేవతలకు వదిలేశాం, చేతులకు ఒకరికి ఇచ్చేసాం, కాళ్ళకు ఒకరికి వదిలేము, కొనకు ఊపిరి కూడా ఒకరికి వదిలేశాం, కళ్ళు చెవులు ముక్కు అన్నీ ఒక్కొక్క ఇంద్రియాలు ఒక్కొక్కరికి పోయిన తర్వాత ఇంకా లీనమయ్యేది ఏముంది? అక్కడ ఏమీ లేదు. అందుకని మోక్షం వచ్చింది అనకూడదు. అందుకని దాన్ని అసత్యం అవుతుందని చెప్పారు. కనుక శుద్ధ వేదాంతము ఆత్మకు బంధ మోక్షాలు ఇవ్వకుండా రెండు లేనే లేవు, బంధము మోక్షాలు రెండు లేవు అని చెబుతుంది. ఈ దేహానికి మరణం అనేది నిశ్చయము, జీవితకాలం అనిశ్చితము. సన్యాసి ఇటు జీవితాన్ని కానీ అటు మరణాన్ని కానీ అభినందించరాదు. సద్య మరణం వస్తుంది అని అభినందించరాదు, నేను జీవిస్తున్నానని బాగా ఉంది అని చెప్పి కూడా రెండు దాళ్లకు అభినందించకూడదు. జీవించేదానికి లేదు, దేనికి నీకు పర్మిషన్ లేదు. కేవలం ప్రాణుల జనన మరణాలకు కారణమైన కాలాన్ని మాత్రమే వేచి చూస్తూ ఉండాలి. జీవులకు ఎప్పుడు అంతే కదా, జననము మరణం అంతే, మళ్ళీ పుట్టు మళ్ళీ చావు. ఇంత మాత్రమే నీ సర్కిల్ కోసం నేను వేచి చూడాలి, కానీ అది కావాలా సంతోషం అనటానికే వీలు లేదు. అనాత్మ శాస్త్రాలైన నాట్యశాస్త్రము మొదలైన వాటి యందు మనస్సును చంచలం చేసే లలిత కళల యందు సన్యాసి ఆసక్తి కలిగి ఉండరాదు. వాద ప్రతివాదాలను తర్కాలను కూడా విడిచిపెట్టాలి. వైష్ణవ పక్షము శైవపక్షము మొదలైన ఏ పక్షము వైపు నిలబడకూడదు. నేను అటు ఇటు అనుకోకూడదు, ఆశ్రయించరాదు. శిష్య సమూహాలను తయారు చేయకూడదు. సర్వాత్మభావముతో అంతటా ఈశ్వరుడినే దర్శిస్తూ కోర్కెలకు అతీతుడై ఉండే యతికి సన్యాస ఆశ్రమం నియమాలు తప్పనిసరి కాదు. అటువంటి వాడికి బాహ్య చిహ్నాలతో సంబంధం లేకుండా సన్యాసి ఆత్మనిష్ఠుడై ఉంటాడు. అటువంటి మహాత్ముడు బాహ్య చిహ్నాలను కొనసాగించవచ్చు లేదా విడిచివేయవచ్చు. యతికి తన ప్రయోజనము ఆత్మానుసంధానమని స్పష్టంగా ఉంది. అయినా కూడా ఆయన తన ఆత్మనిష్టను బహిరంగం చేసే చిహ్నాలను ధరించడు. మనోనుగ్రహం కలిగి ఒకవేళ ఉన్నా కూడా జనుల దృష్టిలో తానొక పిచ్చివాడిలాగా, అవివేకి అయినటువంటి పిల్లవాడిలాగా ప్రవర్తించాలి. తాను విద్వాంసుడే అయినా కూడా మూగవాడిలాగా ఉండాలి. ఈ సందర్భంలో మహాత్ములు ఒక ప్రాచీనమైన కథను చెబుతూ ఉంటారు. పూర్వం ఒకప్పుడు ప్రహ్లాదుడికి దత్తాత్రేయ మహర్షికి ఈ విషయంలో ఒక సంభాషణ జరిగింది. దత్తాత్రేయ మహర్షి కొండ చిలువలాగా స్వామి తన వద్దకు వచ్చినటువంటి ఆహారాన్ని మాత్రమే తింటూ అజగర వృత్తితో జీవిస్తూ ఉండేవాడు. ఆయన కావేరీ తీరమందు గల సఖ్యాపర్వతం తన యొక్క చర్యే, ఆ ప్రాంతం తనదే అని చర్యపై ఎప్పుడు అక్కడనే కటిక నేలపై పడుకొని ఉన్నాడు. సహ్యాపర్వతము ఒక చర్య, ఒక కొస, కావేరీ తీరమందు గల అట్లా జీవిస్తూ ఉండేవాడు. అదో క్షజాయ నమః.